నీట్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. కౌన్సిలింగ్ పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎన్డీఏతో పాటు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, చెప్పండి. ఉన్న వైద్య విద్య కోర్సుల్లో వైద్య మెడికల్ కాలేజీల్లో కోర్సుల్లో జాయిన్ కావడానికి దేశవ్యాప్తంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు సంబంధించి మే 5న దేశవ్యాప్తంగా కూడా ఈ పరీక్ష నిర్వహించింది. జూన్ 4న ఫలితాలు ప్రకటించారు. కానీ ఒకే పరీక్ష కేంద్రంలో దాదాపు 6 విద్యార్థులకు 720 మార్కులు రావడంతో పాటు దాదాపు 1500 మంది పైగా విద్యార్థులకు ఒకే సెంటర్ లో పరీక్ష రాసిన వారికి అందరికీ కూడా క్వాలిఫై కావడం, వాళ్ళందరికీ దాదాపు మార్కులు అనేవి ఎక్కువ రావడంతో ఈ పరీక్షపై నీడలు కమ్ముకున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ పరీక్ష లీకేజీ జరిగిందని అనేక మంది విద్యార్థులు ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు. ఈ పరీక్షను రద్దు చేయాలంటూ దాదాపు 10 మంది పైగా నీట్ అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి కోర్టు అటు ఎన్టీఏకు అటు కేంద్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేసింది. వేలాది మంది విద్యార్థులు నష్టపోతున్నారంటూ పిటిషన్ ఎవరైతే దాఖలు చేశారో ఆ విద్యార్థుల తరపులో న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకురావడం జరిగింది. అటు ధర్మాసనం కూడా పరీక్ష పవిత్రత దెబ్బతిన్నది, ఇప్పుడు మాకు సమాధానం కావాలంటూ కేంద్ర ప్రభుత్వంపై అటు ఎన్టీఏపై దీనికి సమాధానం వెంటనే చెప్పాలంటూ కూడా ఘాటుగా స్పందించిన పరిస్థితి కనపడతా ఉంది. ఈ కేసు సంబంధించి ఇప్పటికే ఈ కౌన్సిలింగ్ సంబంధించి పూర్తిగా రిజల్ట్ వచ్చిన నేపథ్యంలో కౌన్సిలింగ్ కూడా వాయిదా వేయాలి అని కొంతమంది విద్యార్థులు, పరీక్ష రద్దు చేయాలని మరికొంతమంది విద్యార్థులు కూడా కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఈ పిటిషన్ ని తిరస్కరించి జూలై 8కి వాయిదా వేస్తూ ఈ వెంటనే రిప్లై ఇవ్వాలని అటు ఎన్టీఏకు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు కొద్దిసేపటి కింద 15,163 మంది నీట్ యూజీ 2024 అభ్యర్థులు ఎవరైతే స్కోర్ కార్డులు ఉన్నాయో వీళ్ళందరినీ కూడా పరీక్షను రద్దు చేస్తూ ఈ 1563 మందికి తిరిగి, అంటే వీళ్ళు దాదాపు ఒకే ప్రాంతంలో ఒకే సెంటర్ లో పరిధిలో వీళ్ళంతా కూడా పరీక్ష రాశారు. వీళ్ళ సంబంధించి వీళ్ళ కార్డులు ఏవైతే నీట్ ర్యాంక్ కార్డు ఇస్తుందో ర్యాంక్ కార్డులు అన్నిటి కూడా రద్దు చేస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వీళ్ళందరికీ తిరిగి పరీక్ష నిర్వహించిన తర్వాతనే వీళ్లకు మళ్ళీ దాంట్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ పరీక్ష నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. మిగతా వాళ్ళందరికీ, అంటే దేశవ్యాప్తంగా మిగతా ఇతర రాష్ట్రాల్లో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యథావిధిగా ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ అనేది కొనసాగనుంది. మొత్తంగా అయితే నీట్ పై సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున దుమారం రేగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే అటు బీహార్ లో ఒక విద్యార్థి ఇంటర్ కెమిస్ట్రీ ఫిజిక్స్ లో ఫెయిల్ అయితే ఆ విద్యార్థికి 720 మార్కులు 705 మార్కులు సాధించినంటూ నీట్ కు స్క్రీన్ షాట్ మార్కులు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు విద్యార్థులు, ఎవరైతే కోర్టును ఆశ్రయించిన విద్యార్థులు ఉన్నారో. ఈ నేపథ్యంలో మరోసారి దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికే అప్రతిష్ట పాలు అయిన ఎన్టీఏ మరోసారి ఈ నీట్ ఎగ్జామ్ ద్వారా పూర్తిగా కూడా ఈ దాని ప్రతిష్ట దెబ్బతిన్నదని చెప్పొచ్చు. మొత్తంగా అయితే వీళ్ళకి 1500 మందికి సంబంధించిన వీళ్ళకు రద్దు చేసి త్వరలోనే వీళ్ళకి మళ్ళీ ప్రత్యేక పరీక్ష నిర్వహించనున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్.